హలో ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ ఒక్క వీడియోనే కాదు, ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఇదే బాగా వైరల్ అవుతుంది. యాక్చువల్గా మన భూమి ఏర్పడినప్పటి నుంచి దాదాపు 500 కోట్ల స్పీసెస్ భూమి మీదకి వచ్చాయి. అండ్ వాటిలో 99% అంతరించిపోయాయి. కోర్స్ ఏదో ఒకరోజు మనం చూసే ప్రతిదీ అంతరించిపోతుంది అనుకోండి. చెప్పాలంటే ఏదో ఒకరోజు మనం కూడా అంతరించిపోవచ్చు. సో ఎక్స్టింక్షన్ అనేది పార్ట్ ఆఫ్ నేచర్ అండ్ ఎక్స్టింక్షన్ ఈజ్ ద అల్టిమేట్ ఎండ్ కార్డ్. కానీ కొలోసల్ అనే అమెరికాకి చెందిన జెనెటిక్ స్టార్టప్ కంపెనీ ఈ ఎక్స్టింక్షన్ ఎండ్ కార్డ్కి సీక్వెల్ని తీసుకొని వచ్చింది. ఎప్పుడో 10-12 వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ఈ డైరుల్ఫ్ స్పీసెస్ని మళ్ళీ భూమి మీదకి తీసుకొని వచ్చి సైన్స్కి ఏది ఇంపాసిబుల్ కాదు అని మళ్ళీ ప్రూవ్ చేసింది. ఒకప్పుడు నార్త్ అమెరికాలో టాప్ ప్రిడేటర్గా సంచరించి అంతరించిపోయిన ఈ డ్రైవుల్ఫ్ని టెక్నాలజీ సహాయంతో భూమి మీదకి తీసుకొని రావడం అనేది జెనెటిక్ ఫీల్డ్లో చాలా అంటే చాలా పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి. ఈ మైండ్ పోయే అచీవ్మెంట్ని కొలోసల్ ఎలా సాధించింది, దీని వెనకున్న టెక్నాలజీ ఏంటి, అసలు ఈ డైరుల్స్ ఇప్పుడు ఎక్కడున్నాయి, అన్నిటికంటే ముఖ్యంగా ఈ అచీవ్మెంట్ని చూసి మనం సంతోషంగా ఎగ్జైట్ అవ్వాలా, లేదంటే ఈ అచీవ్మెంట్స్ని చూసి మనం భయపడాలా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. సో ముందు అసలు ఈ డైరుల్స్ అంటే ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీలో ఎవరైనా గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ కనుకుంటుంటే ఆ షోలో మీరు ఈ డైరుల్స్ని చూసే ఉంటారు. ఆ షోలో చూసి వాటిని చాలామంది ఇవి నిజంగా ఉన్నాయని చెప్పి అనుకుంటారేమో. అస్సలు కాదు, ఇవి 10-12 వేల సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి. 12 వేల సంవత్సరాల క్రితం అంటే ఐసేజ్ టైంలో భూమి మీద సంచరించిన ఈ డైరుల్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అనాసియన్ డైరోస్. ఈ అనాసియన్ డైరోస్ అనేది వుల్వ్స్, డాగ్స్, ఫాక్సెస్ ఫ్యామిలీకి చెందింది. అంటే వీటికి డైరుల్స్ కజిన్స్ అవుతాయి అన్నమాట. సైజులో ఇవి గ్రే వుల్వ్స్ కంటే పెద్దగా ఉంటాయి. వీటి తల కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. అండ్ వీటి ఒంటిపై నుండే బొచ్చు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నార్మల్ తోడేళ్ళ కంటే వీటి దవడల స్ట్రెంత్ అనేది డబుల్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఎపెక్స్ ప్రిడేటర్ అయిన ఈ డైరుల్స్ ఫుడ్ చైన్లో టాప్లో ఉండేవి. అయితే క్లైమేట్ చేంజ్ అలాగే హ్యూమన్ పాపులేషన్ పెరిగిపోవడంతో ఈ డైరుల్స్ మెల్లిమెల్లిగా సీన్లో నుంచి మాయమైపోయాయి. సో ఇప్పుడు ఈ డైరుల్స్ గురించి ప్రపంచం మొత్తం డిస్కస్ చేయడానికి కారణం వచ్చేసి కొలోసల్ బయోసైన్సెస్ అనే బయోటెక్ కంపెనీ జీన్ టెక్నాలజీతో 3 డైరుల్స్ని పుట్టించడమే. అంతరించిపోయిన ఈ డైరుల్స్ని వాటి ఫాజిల్ శాంపిల్ ద్వారా డీఎక్స్టెంట్ చేశారు. అది ఎలా అనేది ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ముందుగా 2 డైరుల్స్ ఫాజిల్స్ని కనిపెట్టారు. ఒకటి వచ్చేసి 72 వేల సంవత్సరాల క్రితం నాటి డైరుల్ఫ్ స్కల్, ఇంకొకటి 13 వేల సంవత్సరాల క్రితం నాటి డైరుల్ఫ్ టూత్. ఈ 2 శాంపిల్స్ నుండి తీసుకున్న డిఎన్ఏతో డైరుల్స్కి సంబంధించిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని వీళ్ళు బిల్డ్ చేశారు. ఆ తర్వాత జీన్ ఎడిటింగ్ అనే ప్రాసెస్తో ప్రజెంట్ ఉన్న వుల్ఫ్ సెల్ స్ట్రక్చర్లో ఉన్న జీన్ వెరైటీస్ని డైరుల్స్ జీన్స్తో రీప్లేస్ చేసి డైరుల్ఫ్ ఎంబ్రియోని వాళ్ళు తయారు చేశారు. ఆ తర్వాత ఈ ఎంబ్రియోస్ని సరోగసీ ప్రాసెస్లో డెవలప్ చేశారు. ఈ సరోగసీ ప్రాసెస్ కోసం డొమెస్టిక్ డాగ్స్ని వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్ మొత్తం టెక్నికల్ టర్మ్స్లో కాకుండా మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. ఫాజిల్స్ నుంచి డైరుల్ఫ్ డిఎన్ఏని సంపాదించి ఆ డిఎన్ఏని ప్రజెంట్ తోడేల యొక్క సెల్స్తో కలిపి ఒక ఎంబ్రియోని వీళ్ళు క్రియేట్ చేశారు. ఎంబ్రియో అంటే పిండం. సో అలా క్రియేట్ చేసిన ఆ పిండాన్ని డొమెస్టిక్ డాగ్స్తో క్యారీ చేయించారు. ఫైనల్గా ఫుల్ టైం ప్రెగ్నెన్సీ తర్వాత ఈ డైరుల్స్ అనేవి పుట్టాయి. సో ఈ సరోగసీ ప్రాసెస్ కోసం డొమెస్టిక్ డాగ్స్ని ఎందుకు యూజ్ చేశారంటే తోడేళ్లతో కంపేర్ చేస్తే డొమెస్టిక్ డాగ్స్ ప్రెగ్నెన్సీ పీరియడ్ని మానిటర్ చేయడం ఈజీ అని. అంటే తోడేళ్ళు మనకి సహకరించావు, కానీ ఇంటి దగ్గర ఉండే డాగ్స్ మన మాట అంటే కాబట్టి వీళ్ళకి ప్రాసెస్ అంతా చేయడానికి ఈజీగా మారిందనమాట. సో అందుకోసమనే వాళ్ళు ఈ డొమెస్టిక్ డాగ్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం పుట్టిన డైర్ పప్స్ గురించి మాట్లాడుకుందాం. లిటరల్గా 12 వేల సంవత్సరాల తర్వాత 2024 అక్టోబర్ 1వ తారీఖున ఈ భూమి మీదకి డైరుల్ఫ్ అరుపులు వినిపించాయి. ఈ రోములుస్ అండ్ రేముస్ అనే 2 డైరుల్ఫ్ ట్విన్స్ని జీన్ ఎడిటింగ్ ద్వారా పుట్టించారు. ఈ రోములస్ అండ్ రేముస్ అనేవి 2 కూడా రోమన్ మిథాలజీలోని పేర్లు. ఈ 2 డైరుల్స్కి ఈ పేర్లు పెట్టడం వెనక ఒక పర్టికులర్ రీజన్ ఉంది. అదేంటో తెలియాలంటే ముందుగా మీరు కొంచెం రోమన్ మిథాలజీ గురించి తెలుసుకోవాలి. సో రోమన్ మైథాలజీ ప్రకారం రోమ్ అనేది ఒకప్పుడు ఒక పెద్ద ఫారెస్ట్. ఆ ఫారెస్ట్లో 2 ట్విన్ బ్రదర్స్ పుట్టారు. వీళ్ళ పేర్లు వచ్చేసి రోములస్ అండ్ రేమోస్. ఈ 2 ట్విన్స్ని ఒక డైరుల్ఫ్ పెంచుతుంది. వీళ్ళిద్దరూ పెద్దయిన తర్వాత
రోమన్ ఎంపైర్ని కనిపెడతారు. అలా రోమన్ ఎంపరర్ అనేది మొదలై ప్రపంచం మొత్తం ప్రసిద్ధి చెందిన ఎంపరర్స్ పుట్టుకొని వచ్చారని చెప్పి రోమన్ మిథాలజీలో ఉంటుంది. సో ఈ 2 పేర్లు వెనకున్న స్టోరీ ఇదనమాట. అండ్ ఈ రెండిటికి ఆ పేర్లు పెట్టడానికి కారణం కూడా ఈ మైథాలజీనే. ఈ రెండిటి తర్వాత జనవరి 1, 2025న ఇంకో డైరూల్స్ పుట్టింది. ఇది ఫీమేల్ అండ్ దీని పేరు వచ్చేసి ఖలీసీ. ఎస్, మీరు అనుకుంది కరెక్టే. ఇది స్ట్రైట్గా గేమ్ ఆఫ్ థ్రోన్ నుంచి రిఫరెన్స్గా తీసుకొని పెట్టిన పేరు. అండ్ ఈ మూడింటిని ఒక 2000 ఎకరాల శాంక్చురీలో పెట్టి పెంచుతున్నారు. అండ్ ఈ ప్లేస్ ఎక్కడ అనేది ఎవరికి కూడా తెలీదు. అంటే కొలోసల్ బయోసైన్స్ కంపెనీ వాళ్ళకి తప్పించి ఈ లొకేషన్ గురించి ఏ ఒక్కరు కూడా తెలీదు. ఎందుకంటే 12,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ పుట్టిన ఈ స్పీసెస్ని ప్రతి ఒక్కరు చూడాలనుకుంటారు. అంటూ కొంతమంది సొంతం చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఎటువంటి రిస్క్ రాకూడదని చెప్పే ఇలాంటి సీక్రెట్ ప్లేస్లో వాళ్ళు వాటిని ఉంచారు. మనందరూ తెలుసు ఈ డైరూల్స్ అనేవి బాగా ఫేమస్ అయింది గేమ్ ఆఫ్ థ్రోన్స్ షో వల్ల. అందుకనే కొలోసల్ బయోసైన్స్ కోఫౌండర్ అయిన బెన్ ల్యామ్ ఈ డైరూల్స్ని చూడటానికి గేమ్ ఆఫ్ థ్రోన్స్ క్రియేటర్ అయిన జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ని ఈ డైరూల్స్ ఉండే ప్లేస్కి తీసుకొని వచ్చాడు. వీటిని చూడగానే జార్జ్ ఆనందంతో ఏడ్చేసాడంట. ఆ తర్వాత ల్యామ్ వీటి బిహేవియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం మొదలుపెట్టాడు. ముందు తోడేళ్ళు సరదాగా ఆడుకుంటూ నార్మల్ పప్పీస్ లాగా ఉన్నాయంట. కానీ మెల్లిమెల్లిగా ఇవి అడవి తోడేళ్ల బిహేవియర్ని కనపరుస్తున్నాయంట. సో ప్రస్తుతానికైతే ఒక 10 మెంబర్స్ టీం ఈ 3 డ్రైవుల్స్ని క్లోజ్గా మానిటర్ చేస్తున్నట్లు ల్యామ్ తెలిపాడు. అంతేకాదు ఈ 3 డ్రైవుల్స్ని వైల్డ్లోకి వెళ్ళటం గురించి కొలోసల్ బయోసైన్స్ వాళ్ళు గవర్నమెంట్తో డిస్కస్ కూడా చేస్తున్నట్లు ల్యామ్ తెలిపాడు. అయితే చాలామంది సైంటిస్టులు మాత్రం ఈ డైరూల్స్ డీ ఎక్స్టెన్షన్ని సపోర్ట్ చేయట్లేదు. వీటిని డెవలప్ చేసింది నార్మల్ తోడేళ్ళ యొక్క సెల్స్ నుంచి కాబట్టి వీటిని డైరూల్స్ అనలేమని చెప్పేసి కొంతమంది వాదిస్తూ ఉంటే, ఇంకొంతమంది అయితే ఐస్ ఏజ్లో బ్రతికిన ఈ డైరూల్స్ ఇప్పుడు ప్రజెంట్ ఎన్విరాన్మెంట్లో బతకలేవని కూడా వాదిస్తున్నారు. ఈ వాదనలన్నీ పక్కన పెట్టేస్తే ఎప్పుడో అంతమైపోయిన వాటిని సైన్స్తో మ్యాజిక్ చేసి మళ్ళీ తీసుకొని వచ్చారు. కానీ ఎందుకని 12,000 సంవత్సరాల క్రితమే అంతమైపోయిన వాటిని మళ్ళీ సైన్స్ హెల్ప్తో పుట్టించాల్సి వచ్చింది? ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటనే ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. కొలోసల్ బయోసైన్స్ కోఫౌండర్ అండ్ CEO బెన్ ల్యామ్ చెప్పిన దాని ప్రకారం 2050 నాటికి ఈ భూమి మీద ఉన్న స్పీసెస్లో సగం పైగా స్పీసెస్ అంతమైపోతాయి అని చెప్పేసి అన్నాడు. అండ్ అతను చెప్పింది నిజమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డిఫారెస్టేషన్, పాపులేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా రకరకాల కారణాల వలన చాలా స్పీసెస్ అంతమైపోయే ఛాన్స్ నిజంగానే ఉంది. సో 2050 నాటికి నిజంగానే ఈ భూమి మీద ఉండే స్పీసెస్ అంతమైపోతే అలా అంతమైపోయిన స్పీసెస్ని తిరిగి తీసుకొని రావడానికి ఈ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీని యూజ్ చేసి అంతరించిపోయిన వాటిని మళ్ళీ పుట్టించడమే వీళ్ళ మిషన్ అని. అండ్ వీళ్ళ మిషన్లో మొదటి ప్రయత్నమే ఈ డైరూల్స్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ వీళ్ళ మిషన్ జస్ట్ ఈ డైరూల్స్తోనే ఆగిపోలేదు. వీళ్ళ లిస్ట్లో ఓలీ మ్యామత్ కూడా ఉంది. ఇది కూడా ఐసేజ్ యానిమలే. ఇవి చూడటానికి ఎలా ఉంటాయంటే ఎలిఫెంట్స్కి స్టెరాయిడ్ ఇస్తే ఎలాగ ఉంటుందో ఈ ఓలీ మ్యామత్స్ కూడా అలానే ఉంటాయి. మీరు ఐసేజ్ మూవీ చూస్తుంటే దాంట్లో ఒక ఏనుగు ఉంటుంది కదా, ఆ ఏనుగునే వీళ్ళు మళ్ళీ పుట్టించాలని చెప్పి అనుకుంటున్నారు. క్లైమేట్ చేంజ్ అలాగే మనుషులు ఎక్కువగా వీటిని వేటాడటం వల్ల ఇవి అంతరించిపోయాయి. వీటితో పాటుగా నెక్స్ట్ వచ్చేసి టాస్మేనియన్ టైగర్, డోడోని కూడా ఈ కంపెనీ వాళ్ళు తిరిగి పుట్టించాలని చెప్పి వాళ్ళ లిస్ట్లో ఉంచుకున్నారు. ఏతో ఫోటోలు క్రియేట్ చేయడమే పెద్ద అచీవ్మెంట్ అని చెప్పి మనం అనుకున్నాం. కానీ అంతరించిపోయిన ఒక స్పీసెస్ని మళ్ళీ బ్రతికించేలాగా చేయడం అనేది చాలా అంటే చాలా పెద్ద అచీవ్మెంట్. బట్ ఈ అచీవ్మెంట్ని చూసి మనం ఎక్సైట్ అవ్వాలా లేదంటే భయపడాలా? ఒక రకంగా చెప్పాలంటే కొలోసల్ బయోసైన్సెస్ వాళ్ళు చేసింది మంచి పనే. ఎందుకంటే మనుషుల వలన ఏ జీవరాశి కూడా ప్రశాంతంగా ఉండలేదు. మన తెలంగాణలో HCU ఇష్యూ చూశారు కదా, డెవలప్మెంట్ పేరుతో ఎన్ని యానిమల్స్ని మనం డిస్టర్బ్ చేసామో, ప్లస్ మనం తినని యానిమల్ అంటూ లేదు. సో ఎలా చూసుకున్నా కానీ ఏదో ఒక జీవరాశి ఒకనొక టైంలో అంతరించక తప్పదు. అది క్లైమేట్ చేంజ్ వల్ల అవ్వచ్చు, హ్యూమన్స్ వల్ల అవ్వచ్చు, ఇంకే కారణం చేతనే సరే అవి అంతరించిపోవటాన్ని ఫేస్ చేయాలి. సో వీళ్ళు అలా అంతరించిపోయేదాన్ని అడ్డుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. మంచిదే, కానీ నా ఒపీనియన్లో మాత్రం ఇది ఎప్పటికైనా డేంజరే. ఎందుకంటే నేచర్ హ్యాజ్ ఇట్స్ కోర్సెట్. నేచర్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. దాన్ని అడ్డుకోవటం అంటే అది మామూలు విషయం కాదు. మీరు ఇప్పుడు జురాసిక్ పార్క్ సినిమా చూసే ఉంటారు. సేమ్ ఇది కూడా అదే స్టోరీ. ఇప్పుడు డైరూల్స్ అన్నారు, రేపు మ్యామత్స్ అన్నారు,
ఒక 20 సంవత్సరాల తర్వాత డైనోసార్స్ అని కూడా చెప్పొచ్చు. ఎవరికి తెలుసు? టెక్నాలజీతో ఏదైనా సరే సాధ్యమే. కానీ సాధించిన ప్రతిదీ మంచి చేస్తుందని మాత్రం మనం నమ్మలేం. సో ఈ జీన్ ఎడిటింగ్ ఎప్పటికైనా మనకి డేంజర్ అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.